మరి దేవుని యొక్క రెండో రాకడ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యేసుక్రీస్తు ఆయన రాకడ గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట అంటాడు ఆయన. కాలములు సమయములు అది ఆయన చేతిలో ఉన్నాయి, తండ్రి చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆ దినము గురించి కానీ ఆ సంవత్సరము గురించి కానీ మరి తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అంటాడు. క్షమించండి, ఆ దినము గురించి కానీ ఆ గడియ గురించి కానీ, ఆ దినము గురించి కానీ గడియ గురించి కానీ తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అంటాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు రాకడ గురించి మాట్లాడినప్పుడు ఆయన పలానా రోజు వస్తాడు అని మీరు చెప్పడానికి వీల్లేదు అన్నాడు. ఇంకోటి ఏమన్నాడంటే పలానా టైంకి వస్తాడు, ఈ టైంకి వస్తాడు అని చెప్పడానికి వీల్లేదు అన్నాడు. అయితే చెప్పడానికి ఏమి వీలుంది? అయితే ఏమి చెప్పవచ్చు? మనము ఏమి చెప్పవచ్చు అంటే మనమందరము ప్రపంచము కానీ సంఘము కానీ యేసుక్రీస్తు రాకడ రాకడ కాలము మనం అంటాం కదా, మన మానవ పద్ధతిలో వర్షాకాలము, ఎండాకాలము, అలాగే మరి చలి కాలము. ఈ 3 కాలాలు మనకు తెలుసు. చలికాలము నవంబర్ నుంచి మొదలయ్యి ఫిబ్రవరి వరకు ఉంటుందని మనకు తెలుసు చలికాలము. అలాగే మార్చి నుండి మొదలయ్యి మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు ఉంటుంది ఎండాకాలం అని మనకు తెలుసు. అలాగే వర్షాకాలం జూలై నుంచి మొదలయ్యి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఉంటుందని తెలుసు. ఇవి మనకి చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం. ఈ కాలాలు మనకు బాగా అర్థమవుతుంది కదా. అంటే కాలం అంటే సంవత్సరాల తరబడి టైం లేదు అందులో. గమనించండి దయచేసి. కాలములు అంటే సంవత్సరాల తరబడి టైం అందులో లేదు. ఒక కాలం అంటే 4 నెలలు మాత్రమే. ఒక కాలం అంటే 4 నెలలు మాత్రమే. కాబట్టి ఏ కాలము మనం ఇప్పుడు ఏ కాలం గురించి మాట్లాడుతున్నాం అంటే ప్రవచనాల నెరవేర్పు కాలము, ప్రాఫెసీ సీజన్, ప్రవచనాల నెరవేర్పు కాలము. ఈ ప్రవచనాల నెరవేర్పు కాలం ఎప్పుడు మొదలైందో తెలుసా? మొట్టమొదటిగా 1948 సంవత్సరము మార్చి 16వ తేదీన మొట్టమొదటి చాలా పెద్ద ప్రవచనము, యేసుక్రీస్తు రాకడికి చాలా భారీ పెద్ద ప్రవచనము, ముఖ్యమైన ప్రవచనము ఆ రోజు నెరవేరింది. ఏం నెరవేరింది? యేసుక్రీస్తు ఏ ప్రవచనం అయితే చెప్పాడో ఈ అంజూరపు చెట్టు తిరిగి చిగురిస్తుంది, కాయలు కాస్తుంది, వర్ధిల్లుతుంది, మళ్ళీ మనం అది పుష్పిస్తుంది అని చెప్పాడు. అంటే బైబిల్లో అంజూరపు చెట్టు అనగానే ఇశ్రాయేల్ దేశానికి గుర్తని అందరికీ తెలుసు. ఈ గత 2000 సంవత్సరాలలో బాగా ప్రపంచంలో యూదులందరూ చెదిరిపోయి వారి సొంత దేశం మరి గమనాన్ని పోగొట్టుకొని దూరం అయిపోయి ఆ దేశము మరి ఖాళీ అయిపోయి మరి అనేకులు దాన్ని పరిపాలించబడి యూదులంతా అన్ని దేశాల్లో చెదిరిపోయారు. అది మాకు తెలుసు కదా. అది మళ్ళీ తిరిగి ఎవరు అనుకోలేదు ఇలాంటి ఒక దేశము, చిన్న దేశము, స్వల్ప దేశము చెదిరిపోయి ముక్కలైపోయి ఇన్ని సంవత్సరాలు దూరం అయిపోయి మళ్ళా వాళ్ళు తిరిగి మన సొంత దేశానికి వచ్చి ఒక దేశంగా ఏర్పడుతుందా? ఇది సాధ్యమైంది. ప్రపంచ చరిత్రలో ఏ దేశం అలా జరగలేదు. అది ఇశ్రాయేల్ గురించి ఎవరు కూడా ఊహించలేదు. అలాంటప్పుడు అనూహ్యమైన విధంగా, అద్భుతమైన విధంగా, ఎవరు ఊహించిన విధంగా ఏం జరిగిందంటే ఆ రోజు మరి ఇశ్రాయేల్ దేశము అద్భుతమైన విధంగా ఊహలకందని విషయంగా మరి ఆ రోజు ఒక దేశం కింద ఏర్పడి ఆ రోజు ఐక్యరాజ్య సమితి వారు ద లీగ్ ఆఫ్ నేషన్స్ అనేవారు ఆ రోజు ఆ బ్రిటిష్ వారి సహాయంతో మరి బ్రిటిష్ వారి యొక్క సహకారంతో మరి ఇశ్రాయేల్కి ఒక దేశము, ఒక మళ్ళీ వాళ్ళ పాత ఆ భూ ప్రాంతం అంతా కూడా, ఆ టెరిటరీ అంతా కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రవచన. అది జరిగింది. అది జరగటం ప్రారంభించినప్పుడు ప్రాఫెసీ సీజన్ మొదలైంది. ఈ సీజన్ అయితే మీకు తెలుసు కదా, నేను చెప్పాను. మామూలుగా అయితే మన కాలాలు చూసుకుంటే 4 నెలల కంటే ఎక్కువ లేదు. ఎండాకాలం, వర్షాకాలం కానీ చలికాలం కానీ ఇప్పుడు ఇది ప్రవచన కాలం కాబట్టి నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు తీసుకుంటుంది. సంవత్సరాలే కానీ 100 సంవత్సరాలు కాదు. కాబట్టి
ఆ రోజు 1948లో 48లో ప్రారంభమైన ఈ కాలము, ప్రవచన కాలము, ఈ రోజు చూసుకుంటే 78 సంవత్సరాలైంది. అయితే ఈ ప్రవచన కాలంలో ఇప్పుడు యేసుక్రీస్తు సంఘాన్ని పైకి తీసుకెళ్ళిపోవడానికి మధ్యాకాశానికి వచ్చేటువంటి అతి దగ్గరలో ఉన్నటువంటి సంఘటన ఈ ప్రవచన కాలంలో భాగం. అది ఈ ప్రవచన కాలములో భాగము. అది జరగటానికి ఇంకొక 10 సంవత్సరాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే 20 సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే 10 సంవత్సరాల కంటే తక్కువగా ఉండొచ్చు. కాబట్టి గమనించండి, సీజన్ అంటే చాలా తక్కువ టైము. ప్రాఫెసీ సీజన్లో మీరు ఇంకా మరొక 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఇటువంటి ఉండొచ్చు, కానీ మీరు చాలా కాలం ఉందిలే, నేను ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అని అనుకోవడానికి వీల్లేదు. నేను ఈ ఉన్న టైంలోనే డబ్బులు బాగా సంపాదిస్తాను, ఈ ఉన్న టైంలోనే బాగా నేను అలంకరించుకుంటాను, ఒక అందాల తారలాగా తయారవుతాను, నేను ఆస్తులు సంపాదిస్తాను, నేను మిద్దెలు మేడలు కడతాను, నేను తరతరాలు డబ్బులు ఆస్తి ఇదంతా సంపాదించుకుంటాను, మరి నాకేం పర్వాలేదు అనుకోవద్దు. నీకు టైం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు టైం లేదు. నమ్మితే నీకెంతో మేలు, నమ్మకపోతే నీకెంతో నాశనం. అది ఎందుకంటే మరి మరి దేవుని మరి ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారో కూడా వాక్యంలో అడుగుతుంది. కాబట్టి మీ ముందున్న టైము 10 సంవత్సరాలు ఉందో 20 సంవత్సరాలు ఉందో తెలియదు, కానీ మీరు ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో చిక్కుకొని నిమగ్నమైపోయి, జీవన పోరాటంలో నిమగ్నమైపోయి, మరి జీవన పోరాటం చేస్తూ మరి అనేక రకాలైనటువంటి మరి దేవుడిని పక్కన పెట్టి, దైవికమైన పిలుపుని పక్కన పెట్టి, దేవుని యొక్క ప్రవచనాన్ని పక్కన పెట్టి, ఒకవేళ మీరు ఇలాంటి ఒక అపాయకరమైనటువంటి మరి మార్గంలో వెళ్తున్నారేమో, మరి జాగ్రత్త. మీకున్నది ఎక్కువ టైం లేదు. ఈ టైంలోనే మీరు దేవుని వైపు మీ మనసు తిరగాలి, దేవుడికి మీ మనసు ఇవ్వాలి, మీ కుటుంబాన్ని దేవుడి కోసం తయారు చేయాలి. మీ కుటుంబం అందరూ కూడా యేసుక్రీస్తు వచ్చినప్పుడు మీరు పైకి ఎత్తబడాలనేది మీరు ఒక ప్రాముఖ్యమైన విషయంగా మీరు భావించాలి, చూసుకోవాలి, దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మరి ఈరోజు మీరు చేయగలిగింది ఒకటి, యేసుక్రీస్తు రక్తంలో మీరు కడగబడాలి. మీరు ఎందుకంటే ఆ ప్రాఫెసీ సీజన్లో ఉన్నారు, ఆ కాలంలో ఉన్నారు, మరి ఎక్కువ టైం లేదు. మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను, మీ సోదరుడిగా ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, టైం లేదు. దయచేసి మరి యేసుక్రీస్తు మీ హృదయం ఇవ్వండి, మీ జీవితాన్ని ఇవ్వండి, మీ కుటుంబాన్ని కూడా సిద్ధపరచండి, మరి అనేకులు కూడా మీరు సిద్ధపరచండి. మరి ప్రపంచం అంతా అయితే డబ్బు కోసం, హోదా కోసం, రాజకీయాల కోసం, గొప్పతనం కోసం, మరి అన్నిటి కోసం మరి ఎలకలు పరిగెట్టినట్టు పరిగెడతా ఉంది, పరుగులు తీస్తూ ఉంది. దేనికోసం పరుగులు తీస్తుందో వరకు తెలియదు, కానీ నీకు తెలియాలి నువ్వు దేనికోసం పరుగులు తీస్తున్నావు. ఈ ప్రపంచం నిన్ను నాశనం వైపుకి వెళ్తుంది. నాశనం వైపు నువ్వు పరుగులు తీస్తున్నావా, లేకపోతే మరి దేవుని వైపు నువ్వు పరుగులు తీస్తావా? చాలా తక్కువ టైం ఉంది. ఇప్పుడే, రైట్ నౌ, టుడే, ఈ రోజే, ఈ సమయమే మరి దేవునికి నీ హృదయాన్ని అర్పించుకొని నీ కుటుంబాన్ని బాగా జాగ్రత్త పరచుకోవడం, మరి సిద్ధపరచడం చాలా అవసరము. మరి ఈ మాటల్లో మీరు వింటే, మీరు దేవుణ్ణి అంగీకరించాలనుకుంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు, లేకపోతే మీకు దగ్గర ఉన్న చర్చికి వెళ్ళి మీరు అక్కడ దేవుని విషయాలు తెలుసుకొని దేవుని రాకడ కోసం మీరు సిద్ధపడాలి. ఈరోజు మీరు ఈ మాటలు ధృవీకరిస్తే తర్వాత మీరు నిత్యత్వం శాశ్వతంగా మీరు పోగొట్టుకుంటారు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.